హాయ్ అండి, అందరు కలిసి ఉంటేనే కుటుంబం. అలాంటి కుటుంబంలో ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయి 20 ఇయర్స్ అవుతుందండి. మా మామయ్య గారు, మా సార్ వాళ్ళ నాన్నగారు 2005లో తను మరణించారు. ఇప్పటికీ 20 ఇయర్స్ అవుతుంది. ప్రతి ఇయర్ ఆ తిథి నాడు మాత్రం మా వారు వాళ్ళ నాన్నని తలుచుకుంటూ బ్రాహ్మణులకైతే బియ్యం సమర్పిస్తారు. ఈరోజు ఆ తిథి. మేము అదే హడావిడిలో అయితే ఉన్నాము. తను ఇప్పుడు ఉంటే చాలా బాగుండనైతే మా సార్ అయితే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు కష్టపడే స్టేజిలో వాళ్ళు ఉండి పిల్లలు సుఖపడే స్టేజిలో వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం కదండి. మనల్ని విడిచి వెళ్ళిన వారు మాత్రం తిరిగి మన దగ్గరికి అయితే రాలేరు. కానీ వారు వదిలిపెట్టిపోయిన కొన్ని గుర్తులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోని మధుర క్షణాలుగా అయితే మిగిలిపోతాయి. అలాంటి కొన్ని క్షణాలను అయితే మా వాళ్ళు గుర్తు చేసుకుంటూ నాకైతే చెప్తున్నారు. మా మామయ్య వాళ్ళ చెల్లె మా పెద్దమ్మ అయితే మా ఇంటికి ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చింది. పెద్దమ్మ మా అన్నయ్యకి ఇష్టమైన వంట నేను చేస్తా అని నా దగ్గరికి వచ్చి స్వీట్ అన్నం చేస్తా అని చేసింది. అమ్మ ఇక్కడ పూరీలు చేస్తుంది. అమ్మ నాన్న ఉన్న వాళ్ళకు తల్లి తండ్రి లేని వారికి ఉన్న తేడా చాలా ఉంటుందండి. ఎందుకంటే అమ్మ నాన్న ఉంటే వాళ్ళ విలువ తెలుసుకోలేక ఒక్కొక్కరు ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. కానీ తల్లి తండ్రి ఎవరో ఒకరు మిస్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు లేరన్న సాడ్నెస్లో బాధలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా వినలేని స్టేజ్లో ఉంటున్నారు. ఎప్పుడైనా మన అమ్మని కానీ నాన్నని కానీ బాధపడే పరిస్థితి ఎప్పుడు తీసుకురావద్దు. ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం పెద్దగా అయ్యి మనం హ్యాపీగా ఉండాలని ఇప్పటి వరకు వాళ్ళు ముసలోళ్ళు అయ్యేదాకా కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎందుకు వాళ్ళని ఆలోచించలేకపోతాం? మనం కొంచెం పెద్దగా అయిపోగానే మన అమ్మ నాన్నలు ఎందుకు పక్కకు పెట్టేయాలి? ఎప్పుడైనా అలా ఎవరు చేయకండి. ఎందుకంటే లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందా అని. ఇప్పుడు నేను ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. మా అమ్మయ్యకు గారెలు అంటే ఇష్టం అంట, అందుకే గారెలు అయితే వేస్తున్నాను. మా పెద్దమ్మ వచ్చేసి మా అన్నయ్యకు మిర్చిలు అంటే ఇష్టం, నేను మిర్చి గింజలు తీస్తాను, మీరు మిర్చిలు వేయండి అని అయితే చెప్పింది. ఇక్కడ అత్తమ్మ అమ్మ ఇద్దరు పూరీలు చేస్తున్నారు. మా అత్తమ్మ చూడండి సీసాతో పూరీలు చేస్తుంది డిఫరెంట్గా. ఎందుకంటే తనకు కోల దొరకలేదు, ఇక లేట్ అవుతుంది కదా అని సీసానైతే కడిగేసి కొత్తగా చేస్తుంది. అయినా పూరీలు బాగానే వచ్చినాయి. ఇక్కడ మా చిన్న ఆడపడుచు గారెలు వేస్తుంది. కొన్ని రకాల కూరగాయలు, చింతపండు, పప్పు, ఈ విధంగా బియ్యం ఇవి బ్రాహ్మణులకైతే సమర్పించాలి. మా పెద్దక్క వంట చేస్తుంది, చికెన్ కర్రీ చేస్తుంది. మొత్తానికైతే అన్ని రకాల వంటలు రెడీ అయిపోయినాయి. ఎప్పుడైనా పితృదేవతల దీవెనలు చాలా అవసరం. ఎందుకంటే మన పిల్లలకు కూడా వాళ్ళ ఆశీస్సులు కావాలి. ఇక్కడ మా మామయ్య చేపల యాదగిరి, చేపల వెంకటయ్య మా మామయ్య వాళ్ళ నాన్న తాతయ్య వాళ్ళ భార్య యాకమ్మ అమ్మమ్మ, చేపల యాకమ్మ, యాదగిరి వెంకటయ్య యాకమ్మ, ఇట్లా ముగ్గురికైతే వారికి ఈ విధంగా మేము సమర్పించాము. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.